కనిపిస్తుందండి మీకు నా డెస్క్టాప్ కనిపిస్తుంది అందరికి ఓకే థ్యాంక్ యూ సార్ కనిపిస్తుంది సార్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు వర్డ్ ఫైల్ని ఒకసారి చూడండి మీ అందరూ సో నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేయడం ఎలాగ చేయాలో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను ఈ డాక్యుమెంట్ మీ అందరికీ షేర్ చేస్తాను గ్రూప్లో షేర్ చేస్తాను యూ కెన్ ఫాలో సో ఓవర్ వ్యూ ఒకటి మీరు జస్ట్ గమనించండి ఒకసారి చదవండి మీరే చేస్తే మీకు అర్థమవుతుంది రైట్గా ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదవకపోయినా ఈ కింద స్టెప్స్ చూడండి ఒకసారి ఫస్ట్ ఏం చెప్తున్నాను గ్యాదర్ యువర్ ఎక్విప్మెంట్ టు ఇంప్లిమెంట్ యువర్ ల్యాన్ ఫస్ట్ మీరు ఎక్విప్మెంట్ గ్యాదర్ చేయండి నెక్స్ట్ వన్ ఫస్ట్ కంప్యూటర్ని మీరు కనెక్ట్ చేయండి ఎందుకు ఫస్ట్ కంప్యూటర్ కనెక్ట్ చేయండి మిగతావి కనెక్ట్ చేయండి రెండుసార్లు చెప్పారంటే ఫస్ట్ కంప్యూటర్ని కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది మిగతావి కనెక్ట్ చేసేటప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది దట్స్ వై I made it 2 options. Then IP address assign చేయడం ఇవన్నీ మీకు చెప్పినవే నిన్న కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానంటే యూ టు హ్యావ్ మోర్ క్లారిటీ ఆన్ ఇట్ మీకు కొంచెం మోర్ క్లారిటీ కావాలి దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్ IP address assign చేయడం అండ్ తర్వాత కమ్యూనికేషన్ చెక్ చేయడం పింగ్ కమాండ్ యూజ్ చేసుకుంటూ మిస్టర్ జితేంద్ర టెల్ మీ ప్లీజ్ జితేంద్ర హ్యాండ్ రైజ్ చేశారు చెప్పండి ఏం కావాలో అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఏం కావాలో సరే నెక్స్ట్ షేరింగ్ రిసోర్సెస్ ఎట్లా షేర్ చేసుకోవాలి అండ్ షేర్ చేసిన రిసోర్సెస్ని ఎట్లా యాక్సెస్ చేయాలి దీస్ ఆర్ ద 7 స్టెప్స్ టు మేనేజ్ యువర్ ల్యాన్ ఫస్ట్ పాయింట్ వద్దామా సో గ్యాదర్ ఎక్విప్మెంట్ ఏం చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి సెటప్ ల్యాన్ ఆల్ విల్ యూనిట్ ఒక స్విచ్ తీసుకోండి థ్రెడ్ కేబుల్ తీసుకోండి ఓకే కంప్యూటర్స్ పెట్టుకోండి సో కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తున్నాను సో ఇంటర్ఫేస్లో జాక్ని ఎలా సెట్ చేయాలో ఒక ఇమేజ్ ఇచ్చాను తర్వాత ఏం చెప్తున్నాను మీ సిస్టమ్కి ఒకవైపు అండ్ కేబుల్ని ఇంకొక వైపు స్విచ్ కనెక్ట్ చేయండి ఇలాగా అని చెప్పేసి జస్ట్ ఇంకొక ఇమేజ్ ఇచ్చాను ఆల్ కంప్యూటర్స్ని ఇలా కనెక్ట్ చేసుకుని నేను ఒక ఇమేజ్ ఇచ్చాను సో లైక్ దిస్ యూ కెన్ ఫాలో తర్వాత అన్నీ కనెక్ట్ చేసిన తర్వాత IP అడ్రస్ ఎలా అసైన్ చేయాలి IP అడ్రస్ అసైన్ చేయడం కోసం మీకు నేను స్టెప్స్ చెప్పాను ఇప్పుడు ఇంకా మినిమైజ్ చేస్తూ సింపుల్గా ఆ స్టెప్స్ని ఎట్లా ఫాలో అవ్వాలో మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇచ్చాను యూ కెన్ ఫాలో అవుతారు ఈజీగా ఫాలో అవ్వచ్చు మీకు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఎప్పుడు దాకా కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే మీరు ఒకసారి నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది 2-3 సార్లు ఎర్రర్స్ ఫేస్ చేశారంటే ఆ కన్ఫ్యూజ్ క్లియర్ అయిపోతుంది యూ హ్యావ్ టు ఫేస్ ఎర్రర్స్ ఫేస్ చేస్తేనే మీరు కొంచెం పర్ఫెక్ట్ అవుతారు ఇందులో ఎర్రర్స్ ఫేస్ చేయకుండా అన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ కాంట్ లెర్న్ మోర్ ఓకే ఎర్రర్స్ ఫేస్ చేయాలనే కోరుకోండి సెటప్ చేసేటప్పుడు మరి సెటప్ చేయాలంటే నాకు 3 కంప్యూటర్లు కావాలి 4 కంప్యూటర్లు కావాలి నాకు మోర్ రిసోర్సెస్ కావాలి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి మీ దగ్గర కంప్యూటర్స్ ఉంటే ఓకే జనరల్గా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ల్యాప్టాప్ 2 డెస్క్టాప్ ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ 2 ల్యాప్టాప్లు డెస్క్టాప్ ఖచ్చితంగా ఉంటున్నాయి లేదు మా ఇంట్లో లేవు అలా రిసోర్స్ లేవు అనుకున్నప్పుడు నేను ఒక సింపుల్ సొల్యూషన్ ఇస్తాను ఇంకొకటి VMware వర్క్ స్టేషన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది అది కూడా ఒకసారి VMware అప్లికేషన్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈ టాపిక్ అయిపోయిన తర్వాత VMware అప్లికేషన్లో ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటుంది లాజికల్గా మీరు యూ కెన్ క్రియేట్ మోర్ మిషన్స్ బేస్డ్ ఆన్ యువర్ హార్డ్వేర్ మీరు కంప్యూటర్ లోపల కంప్యూటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్ లోపల ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఆపరేటింగ్ సిస్టమ్లో VMware ఇన్స్టాల్ చేశారు VMwareలో మళ్ళీ ఇంకో కంప్యూటర్ క్రియేట్ చేసుకొని దానిలో మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు అట్లాగే VMwareలో మళ్ళీ ఇంకో కంప్యూటర్ క్రియేట్ చేసుకొని ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక ఫిజికల్ కంప్యూటర్లో VMware అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే యూ కెన్ క్రియేట్ మోర్ లాజికల్ కంప్యూటర్స్ ఇందాక మీ దగ్గర లెవెల్కున్న 3-4 కంప్యూటర్లో ఇక్కడ లాజికల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు VMwareలో మన నెట్వర్కింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఓకే సో దాని గురించి మీకు చెప్తాను సో IP అడ్రస్ అసైన్ చేయడం ఎలాగో ఒకసారి చూడండి ఫస్ట్ ఏం చెప్పాను నిన్న మీకు కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్కి వెళ్ళండి చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్కి వెళ్ళండి ఇలా మీకు సెట్టింగ్స్ ఇచ్చా మీకు నిన్న ఓకే ఆ సెట్టింగ్స్ అని లేకుండా సింపుల్గా చిన్న కమాండ్ అనమాట ncpa.cpl రన్ అయిన విండోకి వెళ్ళి ncpa.cpl అనే కమాండ్ యూజ్ చేశారనుకోండి డైరెక్ట్ యూ కెన్ గెట్ ద విండో నెట్వర్క్ కనెక్షన్స్ రన్ అనే కమాండ్ ఎలా వస్తుంది మీ రన్ అనే విండో ఎలా వస్తుందంటే ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు గో టు రన్ అండ్ విండో ఎలా వెళ్ళాలి బై ప్రెసింగ్ విండోస్ బటన్ అండ్ R బటన్ విండోస్ బటన్ని Rని ప్రెస్ చేస్తే యూ కెన్ గెట్ ఏ రన్ విండో మీకు వస్తుంది ఆ రన్ విండోలో ncpa.cpl అనే కమాండ్ యూజ్ చేస్తే ఆ కమాండ్ లోపల రాసుంది కదా రాసున్న కమాండ్ని ఫాలో అవ్వండి
దెన్ ఆ కమాండ్ని ఎంటర్ చేయగానే మీకు ఇలాంటి విండో వస్తుంది. ఈ విండోలో మీరు ఇక్కడ ఏం చేయాలి, క్లియర్గా ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. మామూలుగా రెగ్యులర్ క్లిక్ చేస్తే మీకు విండో రాదు. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే విండో వస్తుంది. విండోలో ప్రాపర్టీస్ వెళ్ళండి. మీకు ఎప్పుడైనా సరే ఒక ఐకాన్ చెప్పి లేకపోతే ఒక ఫోల్డర్ చెప్పి దానికి ప్రాపర్టీస్కి వెళ్ళండి అంటే ఆల్వేస్ యూజ్ టు రైట్ క్లిక్. ప్రాపర్టీస్ రావాలి, రైట్ క్లిక్ చేయాలి అంతే. మీకు బ్లైండ్ గుర్తుపెట్టుకోవచ్చు ఆ విషయాన్ని. ఓకే, రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఆప్షన్ వస్తుంది. యూ కెన్ గో టు ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీస్ క్లిక్ చేసిన తర్వాత మీ అడాప్టర్ సెట్టింగ్స్ ఎలా వస్తాయి అనమాట. ఇతర ప్రాపర్టీస్ అని చెప్పేసి విండో వస్తుంది. ఈ విండోలో మీకు ప్lenty ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ రౌండ్ చేస్తుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. వెర్షన్ 4 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వెర్షన్ 6 ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు, ఐ టెల్ యూ. అవి కూడా చెప్తాను మీకు. బికాస్ వీఆర్ యూజింగ్ IP వెర్షన్ 4 రైట్ నౌ. IP వెర్షన్ 6 ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ ఆప్షన్స్లో IP వెర్షన్ 4 కాకుండా మిగతావన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. ఒక్కొక్క సర్వీస్ వల్ల అవన్నీ సర్వీసెస్ అనమాట. ఒక్కొక్క సర్వీస్ వల్ల ఒక్కొక్క అడ్వాంటేజ్ మనకు ఉంటుంది, ఒక్కొక్క పర్పస్ మనకు ఉందన్నమాట. అడ్వాంటేజ్ అనకూడదు, పర్పస్ అనాలి మనం. ఎందుకంటే అవన్నీ పర్పస్ కోసం ప్రిపేర్ చేసే సర్వీసెస్. ఓకే, ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం చెప్పుకుందాం. ఓకే, సో వెర్షన్ 4 సెలెక్ట్ చేసుకున్న తర్వాత TCP/IP లో ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. దెన్ యూ విల్ అప్లై దిస్ విండో. ఈ విండో వస్తుంది మీకు. ఈ విండోలో IP అడ్రస్ ఎంటర్ చేయడం గురించి మీకు చెప్పాను. సో 192.168.0.1, 0.2, 0.3 అట్లా ఫాలో అవ్వమని చెప్పాను. ఏదైనా ఒక సీరియల్ నెంబర్ 3 కన్సిక్యూటివ్ స్టాండర్డ్ సీరియల్ నెంబర్ తీసుకోండి. దెన్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది నెంబర్లో మీరు షఫుల్ చేసుకుంటారండి. ఫస్ట్ కంప్యూటర్ 1 ఇవ్వండి, సెకండ్ కంప్యూటర్ 3 ఇవ్వండి, 2 ఇవ్వండి, థర్డ్ కంప్యూటర్ 3 ఇవ్వండి, ఫోర్త్ కంప్యూటర్ 4 ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఫస్ట్ 3 పార్ట్స్ IP అడ్రస్లో ఉన్న 4 పార్ట్స్లో ఫస్ట్ 3 పార్ట్స్ మాత్రం స్టాండర్డ్గా ఉంచండి. నిన్న మీకు చెప్పాను 192.168.0. అని 0 ప్లేస్లో 1 అయినా ఉంచండి, ప్రాబ్లం లేదు. ఏదైనా ఫస్ట్ 3 మాత్రం స్టాండర్డ్గా అన్నింటిలో ఒకటే ఉంచండి. అలాగే ఎందుకు ఉంచాలో కూడా మనం తెలుసుకోవాలి. ఫ్యూచర్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. ఓకే, సో 192.168.0.1 అని ఇచ్చాం. కింద సబ్మిట్ మాస్క్ ఫీల్డ్లో మీరు జస్ట్ కర్సర్ బార్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. ఏ నెంబర్ వచ్చిందో మీరు పట్టించుకోవద్దు. ఓకే, ఏ నెంబర్ వస్తుందో కూడా మనం తెలుసుకుందాం మనం అవన్నీ. తర్వాత మీరు ఈ లెటర్ ఫీల్డ్స్ని అన్నీ వదిలేసాయి, మీకేం పర్లేదు. ఇప్పుడు వాటితో మీకేం పని లేదు. ఈ DNS అడ్రస్ ఫిల్ చేసి ఉంది విండోలో. ఈ విండోలో ఉన్న DNS అడ్రస్ కూడా ఇదే ఎంటర్ చేయాలని చెప్పేసి మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. అసలు ఆ అడ్రస్ మీరు ఎంటర్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే చేయండి. ఓకే చేస్తే నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తుంది విండో. ఈ విండో రాకముందు ఏ విండో ఉందో ఆ విండో బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ ఏం చేయాలో కూడా పక్కన రాశాను నేను అక్కడ. ఓకే చేసిన తర్వాత IP అడ్రస్ సెండ్ చేయడం అయిపోయింది. ఓకే, మీ కంప్యూటర్లో IP అడ్రస్ సెండ్ చేయడం అయిపోయింది. మరి ఇప్పుడు IP అడ్రస్ అసైన్ చేసిన తర్వాత మీరు మీ సిస్టమ్కి ఏ IP అడ్రస్ అసైన్ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ అన్ని సెట్టింగ్స్ ఓపెన్ చేయాలా, ncpi.cpl వెళ్ళి అక్కడ TCP/IP వెర్షన్ 4కి వెళ్ళి అన్ని చేయాలంటే అవసరం లేదు. సింపుల్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్ మీకు తెలిసే ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్ రావాలి అనుకుంటే ఇందాక చెప్పిన రన్లోకి వెళ్ళండి. మళ్ళీ రన్లోకి వెళ్ళి CMD అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్లో IP కాన్ఫిగ్ అనే కమాండ్ యూజ్ చేయండి. ఇక్కడ నేను చెప్పినట్టు I have shown here. IP కాన్ఫిగ్ అనే కమాండ్ వాడండి. ఇక్కడ IP కాన్ఫిగ్ కమాండ్ వాడున్నాను. వాడగానే ఇక్కడ రిజల్ట్స్ మీకు వస్తాయి. ఈ రిజల్ట్స్లో IP వెర్షన్ 4 అడ్రస్ మనకు కావాల్సింది. వెర్షన్ 4 అడ్రస్ ఏముంది, 2.4 ఇచ్చున్నారు ఈ సిస్టంలో. మనం ఏమిద్దాం అనుకున్నాం, 192.168.0.1 ఇద్దాం అనుకున్నాం ఒక సిస్టంలో. తర్వాత 0.2 ఇద్దాం అనుకున్నాం రెండో సిస్టమ్స్. అలా మీ సిస్టంలో ఏ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నారో ఆ అడ్రస్ అక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, దెన్ కమ్యూనికేషన్ చెక్ చేయడం. హౌ టు చెక్ ద కమ్యూనికేషన్, ఇది మీకు బేసిక్ చెప్పాను, అయిపోయింది. నా సెషన్ అయిపోయింది అందరితో. ఎలా చెక్ చేయాలంటే పింగ్ కమాండ్ యూజ్ చేయాలి అని చెప్పేసి అన్నాను. ఆ పింగ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ రాశాను చూడండి. ఎలా యూజ్ చేయాలంటే మీకు కింద పాత్ ఇచ్చాను, క్లియర్గా రాశాను. సో పింగ్ కమాండ్ రన్లోకి వెళ్ళేసి రన్లోకి ఎంటర్ అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ అనే కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి మీరు ఏ సిస్టమ్తో కమ్యూనికేషన్ చెక్ చేయాలనుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉన్నారు. 1 సిస్టమ్ అడ్రస్ 192.168.0.1, 2 సిస్టమ్ అడ్రస్ 192.168.0.2, 3 సిస్టమ్ అడ్రస్ 192.168.0.3 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 192.168.0.1 నుంచి
2కి కమ్యూనికేషన్ చెక్ చేద్దాం. దానికి ఎలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలంటే 192.168.0.1 సిస్టంలోకి ఎంటర్ అయ్యి, అంటే ఆ సిస్టంలోంచి మీరు రన్ విండో ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పింగ్ స్పేస్ 192.168.0.2 అని ఎంటర్ చేసి రిజల్ట్స్ చూడండి. ఇప్పుడు 2తో 1 కమ్యూనికేట్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ కమాండ్ ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేయగానే మీకు ఆ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ఏమి వస్తాయనే దాన్ని బట్టి మీరు కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా చెప్పగలరు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రిజల్ట్స్ మీకు రిప్లై ఫ్రమ్ అని ఇలా వచ్చింది అంటే కనుక రిజల్ట్స్ వస్తుంది, కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు. ఇంకేదైనా వస్తే కమ్యూనికేషన్ జరిగినట్టు. ఇంకేం వస్తాయి, ఏమొస్తాయి అంటే కింద ఇచ్చాను చూడండి, మీకు కెన్ ఫైండ్ హియర్ ఇలాంటి రిప్లైస్, ఇలాంటి రిప్లై వస్తే మాత్రం కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు. ఇవి కాకుండా ఇంకేలా ఇవన్నీ ఏది వచ్చినా కూడా కమ్యూనికేషన్ జరగట్లేదు అన్నట్టు. మీరేం చేయాలి, యూ హ్యావ్ టు మేక్ ట్రబుల్ షూట్. మీరు ట్రబుల్ షూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ట్రబుల్ షూట్ చేయడం అలాగా అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. సో ఇలాగా రిక్వెస్ట్ టైం డౌట్ వచ్చిన ఇక్కడ వీళ్ళు ఏ కమాండ్ పింగ్ చేశారు, నిన్న ఏ అడ్రస్ పింగ్ చేశారు వీళ్ళు 10.0.0.2కి పింగ్ చేశారు వీళ్ళు. మనం దేనికి పింగ్ చేయాలి, మన డెస్టినేషన్ కంప్యూటర్ పింగ్ చేయాలి. అంటే మనం 192.168.0.2 కానీ 192.168.0.3 కానీ మనం పింగ్ చేయాలి. మన అదర్ కంప్యూటర్స్లో అంటే ఎవరితో కమ్యూనికేషన్ చెక్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ మనం యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం కమాండ్ యూజ్ చేశారు, 127.0.0.21 యూజ్ చేశారు వీళ్ళు. ఓకే, పింగ్ స్పేస్ ఐపీ అడ్రస్ అర్థమవుతుంది కదా. సో ఇక్కడ రిక్వెస్ట్ టైం డౌట్ వచ్చినా, ట్రాన్స్మిట్ ఫెయిల్డ్ జనరల్ ఫెయిల్యూర్ అని వచ్చినా, లేదా రిప్లై వస్తుంది, బాగా వస్తుంది ఇక్కడ జనరల్ ఫెయిల్యూర్, ఇంకేదన్నా రిక్వెస్ట్ టైం డౌట్ అని ఎలా వచ్చినా సరే కమ్యూనికేషన్ జరగట్లేదు అర్థం. ఓకే, అర్థమైందా. సో దెన్ ఇక షేర్ చేయడం అలాగే. ఈ షేర్ చేయడం అనేది బిగ్ ప్రాసెస్ అండి, ఇది పెద్ద ప్రాసెస్. షేర్ చేయడం అనేది అంటే నేర్చుకోవడానికి బై డూయింగ్ చేయడానికైతే కనుక 1 సెకండ్ పడుతుంది మహా అయితే, అంతే 1-2 సెకండ్లు పడతాయి అంతే. బట్ నేర్చుకోవడమే కొంచెం పెద్ద పని ఇది, అంటే అర్థం కావాలి మనకు ఆ ప్రొసీజర్. లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన రిసోర్సెస్ని షేర్ చేయడం కోసం అని చెప్పుకున్నాం. రిసోర్సెస్ ఎందుకు షేర్ చేయాలి అంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ బిల్డ్ చేయొచ్చు అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ డేటా షేర్ చేసుకోవడం. ఏం షేర్ చేయొచ్చు మీరు, మీ సిస్టంలో ఉన్న ఏది షేర్ చేయొచ్చు మీరు అంటే, మీ సిస్టంలో ఉన్న అన్ని మీరు షేర్ చేయడం కుదరదు. మీ సిస్టంలో ఏమున్నాయి, హార్డ్వేర్ రిసోర్సెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఉన్నాయి. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఉన్నాయి మీ సిస్టంలో. హార్డ్వేర్ ఏమున్నాయి మీ సిస్టంలో, కీబోర్డ్ మౌస్ ఉంది, హార్డ్ డిస్క్, డివిడి డ్రైవ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్, ఇవన్నీ ఇలాంటి లిస్ట్ ఆఫ్ హార్డ్వేర్ కంపోనెంట్స్ చాలా ఉన్నాయి. మరి ఈ అన్ని హార్డ్వేర్ కంపోనెంట్స్ మీరు షేర్ చేయగలరా అంటే యూ కెనాట్. ఏం షేర్ చేయగలరు మీరు, యూ కెన్ షేర్ జస్ట్ బై హార్డ్వేర్. యూ కెన్ షేర్ జస్ట్ స్టోరేజ్ డివైజెస్, ప్రింటర్స్. నేను లిస్ట్ ఇచ్చిన హార్డ్వేర్ డివైజెస్లో మీకు లిస్ట్లో హార్డ్వేర్ డివైజెస్ 30 దాకా ఉంటాయి, 30-40 ఉంటాయి. ఆ 30 డివైజెస్ మీరు షేర్ చేయగలరా అంటే మీరు షేర్ చేయలేరు. 30 హార్డ్వేర్ డివైజెస్ లిస్ట్ ఏంటి, కీబోర్డ్, మౌస్, మానిటర్, మైక్రో ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్, హార్డ్ డిస్క్, ఇలా చాలా హార్డ్వేర్ డివైజెస్ ఉన్నాయి కదా. ఇవన్నీ హార్డ్వేర్ డివైజెస్ మీరు షేర్ చేయగలరా అంటే అన్ని చేయగలరు. ఏం షేర్ చేయగలరు మీరు, ఓన్లీ స్టోరేజ్ డివైజెస్ అండ్ ప్రింటర్. దీస్ 2 ఓన్లీ యూ కెన్ షేర్ బై హార్డ్వేర్. చాలా మంది అనుకుంటారు నేను స్కానర్ షేర్ చేస్తాను అనుకుంటారు, కానీ కుదరదు. స్కానర్ షేర్ చేయడం కుదరదు. ఓకే, స్కానర్ని మీరు షేర్ చేయలేరు. మీ దగ్గర ఉన్న ప్రింటర్ని మీరు షేర్ చేయగలరు, మీ దగ్గర ఉన్న స్టోరేజ్ డివైజెస్ని మీరు షేర్ చేయగలరు. దీస్ 2 ఎగ్జెప్ట్ ఎనీ అదర్ డివైస్ యూ క్యాన్ షేర్ ఇన్ నెట్వర్క్, ఐఎమ్ షూర్. ఓకే, రెండవది కమ్ టు సాఫ్ట్వేర్. మన కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండు ఉన్నాయి అనుకున్నాం కదా. సాఫ్ట్వేర్లో ఏం షేర్ చేయొచ్చు, సాఫ్ట్వేర్లు అంటే ఏం కనపడుతున్నాయి మీకు, మీ సిస్టంలో ఐకాన్స్ కనపడతాయి, ఫైల్స్ కనపడతాయి, ఫోల్డర్స్ కనపడతాయి, విండోస్ కనపడతాయి, విజువల్స్ కనపడతాయి, టాస్క్ బార్ కనబడుతుంది. ఇలా మరి వీటిలో ఏం షేర్ చేయొచ్చు మీరు, ఫైల్స్, ఫోల్డర్స్, చాలా ఇలా లిస్ట్ చెప్తున్నాం కదా, ఐకాన్స్, వీటిలో ఏం షేర్ చేయొచ్చు మనం, ఓన్లీ వీ కెన్ షేర్ ఫోల్డర్స్ మాత్రం మనం షేర్ చేయొచ్చు. ఓకే, మరి ఫైల్ షేర్ చేయగలమా మనం అంటే, ఒక ఫైల్ బై అలోన్ వీ కాన్ షేర్. మన ఫైల్ని ఒకదాన్ని
మనం షేర్ చేయడం కుదరదు. మరి ఫైల్ షేర్ చేయాలంటే యూ హ్యావ్ ఓన్లీ ద ఆప్షన్ ఫైల్ తీసుకెళ్ళి ఫోల్డర్లో పెట్టండి, ఆ ఫోల్డర్ని షేర్ చేయండి. అర్థమవుతుందండి? ఫైల్ తీసుకెళ్ళి ఫోల్డర్లో పెట్టండి, ఆ ఫోల్డర్ని షేర్ చేయండి. బై సాఫ్ట్వేర్ యూ కెన్ షేర్ ఓన్లీ ఫోల్డర్స్ తప్ప మీరు ఏమీ షేర్ చేయలేరు. ఓకే, సో ఇంకేం కనపడుతుంది సాఫ్ట్వేర్లో అంటే ఫోల్డర్స్ కాకుండా ఐకాన్స్ ఉన్నాయా, ఫైల్స్ ఉన్నాయా, విండోస్ కనపడుతున్నాయి. మనకి మై కంప్యూటర్ పనిచేసాం, మై కంప్యూటర్ ఒక విండో కదా, కంట్రోల్ ప్యానల్ ఒక విండో కదా, మన జూమ్ ఓపెన్ చేసాం, జూమ్ ఒక విండో కదా. ఇలా విండోస్ని షేర్ చేయొచ్చా మనం అంటే కాన్ షేర్. మనం ఏం షేర్ చేయొచ్చు అంటే ఓన్లీ ఫోల్డర్స్ని షేర్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ షేర్ బై హార్డ్వేర్, యూ కెన్ స్టోరేజ్ డివైజెస్ అండ్ ప్రింటర్స్. బై సాఫ్ట్వేర్ యూ కెన్ షేర్ ఓన్లీ ఫోల్డర్స్ని షేర్ చేయొచ్చు, ప్రింటర్స్ని షేర్ చేయొచ్చు అండ్ ఫోల్డర్స్ని షేర్ చేయొచ్చు. ఈ మూడే, ఇంతకు మించి మీరేం షేర్ చేయలేరు. ఓకే, సరే. ఇవి కాకుండా ఇంకేంటి అంటే సర్వీసెస్ పరంగా ఇంటర్నెట్ షేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర 10 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ని అందరూ వాడుకోవచ్చు. ఓకే, ఇంటర్నెట్ అనేది సర్వీస్ కదా, ఇంటర్నెట్ని షేర్ చేసుకోవచ్చు మీరు. ఇంకేం షేర్ చేయొచ్చు అంటే మీ సిస్టంలో ఉన్న ఎంటైర్ డెస్క్టాప్ని మీరు షేర్ చేయొచ్చు. ఎంటైర్ డెస్క్టాప్, దాని రిమోట్ డెస్క్టాప్ అంటాం. చిన్న టర్మ్ చెప్తాను మీకు. ఒక రిసోర్స్ని ఒక కంప్యూటర్ నుంచి యాక్సెస్ చేస్తే దాన్ని లోకల్ యాక్సెస్ చేయడం అంటాం. ఒక కంప్యూటర్ ఆ కంప్యూటర్లో ఉన్న రిసోర్స్ని యాక్సెస్ చేసినప్పుడు లోకల్ అంటాం. అదే రిసోర్స్ని వేరే కంప్యూటర్ నుంచి యాక్సెస్ చేస్తే దాన్ని రిమోట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్లో రవి అనే ఫోల్డర్ ఉంది అనుకోండి, PC1లో రవి అనే ఫోల్డర్ ఉంది, PC2 PC3 ఉన్నాయి అనుకుందాం. రవి అనే ఫోల్డర్ PC1లో ఉంది. రవి అనే ఫోల్డర్ని PC1 నుంచి యాక్సెస్ చేస్తే దాన్ని లోకల్ యాక్సెస్ అంటాం. అదే రవి అనే ఫోల్డర్ని PC1లో ఉంది కదా రవి అనే ఫోల్డర్ని షేర్ చేస్తే PC2 నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చుగా. PC2 నుంచి రవి అనే ఫోల్డర్ని యాక్సెస్ చేస్తే దాన్ని రిమోట్ యాక్సెస్ అంటాం. రిమోట్లీ యాక్సెసింగ్ ఏ రిసోర్స్ని లోకల్గా యాక్సెస్ చేయడం, రిమోట్గా యాక్సెస్ చేయడం. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఓకే, వాట్ వీ కెన్ షేర్ హియర్ ఐఎమ్ రైటింగ్. కనపడుతుందా? పెద్ద చేస్తా కొంచెం. వీ కెన్ షేర్ ద following resources only. ఏంటండి? ఒకటి హార్డ్వేర్లో ఏం షేర్ చేయొచ్చు మనం? స్టోరేజ్ డివైజెస్ చేయొచ్చు. స్టోరేజ్ డివైజెస్ అంటే ఏమున్నాయండి? అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఎంటైర్ హార్డ్ డ్రైవ్ మీరు షేర్ చేయొచ్చు. తర్వాత CDR DVD డ్రైవ్ మీరు షేర్ చేయొచ్చు. తర్వాత పెన్ డ్రైవ్ మీరు షేర్ చేయొచ్చు. ఇంకేదైనా సరే ఎట్సెట్రా. స్టోరేజ్ డివైజెస్ అని తెలుసు కదా, తెలియకపోతే సరే అడగండి నన్ను. తర్వాత 2 సాఫ్ట్వేర్. బై సాఫ్ట్వేర్ వాట్ యూ కెన్ షేర్? ఫోల్డర్స్ యూ కెన్ షేర్. అలాగే తర్వాత డెస్క్టాప్ కూడా మీరు షేర్ చేయొచ్చు. ఎంటర్ డెస్క్టాప్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం అప్పుడు కనెక్ట్ చేసి. తర్వాత సర్వీసెస్ పరంగా మీరు ఏం షేర్ చేయొచ్చు? అంటే ఇంటర్నెట్ మీరు షేర్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆల్ యూ కెన్ షేర్. మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే రాసేసుకోండి, లేకపోతే ఈ ఫైల్ మీకు ఇస్తాను, తర్వాత రాసుకోండి. సో ఈ కీప్ రన్నింగ్ యువర్ నోట్స్ మెయింటైన్ చేస్తేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే అవన్నీ తెలిసినట్టు ఉంటాయి, వినేటప్పుడు తర్వాత మళ్ళీ అన్ని కన్ఫ్యూజ్ అయ్యి మీకేం అర్థం కాదు. దట్ ఈస్ వై ఐ రికమెండ్ యూ టు మెయింటైన్ ద నోట్స్. ఓకే, సో ఇవి మీరు షేర్ చేయొచ్చు, మిగతా ఏమి మీరు షేర్ చేయలేరు. షేర్ చేసిన వాటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే కింద ఇచ్చాను చూడండి. మీకు మళ్ళీ రన్ కమాండ్కి వెళ్ళండి. రన్ కమాండ్కి వెళ్ళి మీరు ఏ కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలనుకున్నారో ఆ కంప్యూటర్ IP అడ్రస్ యూజ్ చేయండి. ఆ కంప్యూటర్ IP అడ్రస్ తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకొని మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు హియర్. మన సిస్టంలో రన్లోకి వెళ్ళి 2 ఆ కంప్యూటర్ నేమ్ ఇవ్వండి, ఆ కంప్యూటర్ IP అడ్రస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు ఆ కంప్యూటర్లో ఉన్న షేర్ రిసోర్సెస్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఓకే, లైక్ దిస్. షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయటం. దిస్ ఇస్ ద వే. అలా అని చెప్పి ఇంటర్నెట్ షేర్ చేయటం, ప్రింటర్ షేర్ చేయటం మళ్ళీ వేరే ఉంటుంది. ఇలా ఉండదు. ఇవి ఓన్లీ ఫోల్డర్స్ని యాక్సెస్ చేయటం.
డేటాను యాక్సెస్ చేసే పద్ధతి ఇది అనమాట. ఓన్లీ డేటాను యాక్సెస్ చేయడం మాత్రమే ఇలా చేయొచ్చు. మరి సర్వీసెస్ అనేటువంటి ప్రింట్ సర్వీస్ ఉంటుంది, ఇంటర్నెట్ సర్వీస్ ఉంటుంది. అలాంటి వాటిని షేర్ చేయాలంటే అది వేరే ప్రొసీజర్ ఉంటుంది. అవి కొంచెం టైం పడుతుంది అవి నేర్చుకోవడానికి మనం. ఓకే, సెషన్ ఇంకా 8 minutes ఉంది కదా, 7 minutes తర్వాత సెషన్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ సెషన్ లింక్ ఇస్తాను మీకు, కనెక్ట్ అవ్వండి. ఒక నిమిషం అండి. షేర్ చేయటం ఎలాగో జస్ట్ ఏం లేదండి, ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేయండి, షేర్ విత్ అన్ ఆప్షన్ వస్తుంది. మీకు రైట్ క్లిక్ చేసినప్పుడు మెనూ వస్తుంది, మెనూలో షేర్ విత్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆ షేర్ విత్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో ఎవరెవరికి షేర్ చేయాలనుకుంటున్నారు అని యూజర్ నేమ్స్ అడుగుతుంది. అక్కడ ఎవరివన్ సెలెక్ట్ చేసి ఓకే చేసి సరిపోతుంది. అంతే, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ప్రొసీజర్ ఉంది చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. మీరు ఏ ఫోల్డర్ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ మెనూ వస్తుంది. ఆ మెనూలో షేర్ విత్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, షేర్ విత్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఒక విండో వస్తుంది. మళ్ళీ ఆ విండోలో అక్కడ బార్ ఉంటుంది, బ్రౌజ్ బార్ ఉంటుంది. ఆ బ్రౌజ్ దగ్గర ఎవరివన్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి, కింద షేర్ అని అక్కడ సరిపోతుంది. నేను చూపిస్తాను మీకు ఎలా షేర్ చేయాలి. ఇప్పుడు ఇది మినిమైజ్ చేస్తున్నాను. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ టెస్ట్ అని పెట్టాను. ఇక్కడ కనపడుతుందా మీకు ఫోల్డర్ కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. కనిపిస్తుందండి, ఫోల్డర్ కనిపిస్తుందా క్లియర్గా? ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేయండి, షేర్ విత్ అని ఉంటుంది. షేర్ విత్ ఇక్కడ స్పెసిఫిక్ పీపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరివైనా సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అనండి, షేర్ అనండి, అంతే, సింపుల్. దిస్ ఇస్ ద వే యూ కెన్ షేర్ యువర్ ఫైల్స్. ఎంత సింపుల్గా ఉందని, ఎంత టైం పట్టింది మనం షేర్ చేయడానికి? 1 or 2 seconds, అంతే కదా. రైట్ క్లిక్, షేర్ విత్ స్పెసిఫిక్ పీపుల్, ఎవరివన్ యాడ్ చేయటం, షేర్ అంటే అంతే. సో ఈ పాత్ను ఉపయోగించి ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేయొచ్చు అవతల వాళ్ళు. కంప్యూటర్ 1లో ఇలా చేశారనుకోండి, కంప్యూటర్ 2లో రన్లోకి వెళ్ళి ఈ పాత్ యూజ్ చేయండి, సరిపోతుంది. బ్యాక్ స్లాష్ అంటే ఇవ్వండి, బ్యాక్ స్లాషెస్. డెల్-PC అంటే ఈ సిస్టమ్ నేమ్. డెస్క్టాప్ అనేది ఎక్కడ ఉందంటే యూజర్స్ అనే ఫోల్డర్లో, డెల్ అనే ఫోల్డర్లో ఉంది డెస్క్టాప్ అనే ఫోల్డర్. బట్ మనకి ఇక్కడ రైట్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, అందులో ఫోల్డర్ నేమ్ ఏంటి? టెస్ట్ అనే ఫోల్డర్. దిస్ ఇస్ ద వే యూ కెన్ షేర్ యువర్ డేటా. దీనిలో ఒక ఫైల్ పెడుతున్నాను ఇప్పుడు, సమ్ టెక్స్ట్ డాక్యుమెంట్. టెస్ట్ డాక్యుమెంట్ అని ఫోల్డర్ షేర్ నేను పెడుతున్నాను. ఓకే, పెట్టాను. దిస్ ఇస్ టెస్ట్ ఫైల్ అని పెడుతున్నాను. అండి ఒక ఫోల్డర్ ఫైల్ పెట్టాను. ఓకే, యూజింగ్ దిస్ పాత్ యూ కెన్ యాక్సెస్. ఇదే కంప్యూటర్ 2 అనుకోండి, ఒకవేళ కంప్యూటర్ 1లో కూడా యాక్సెస్ చేయొచ్చు. కంప్యూటర్ 2 అనుకోండి, 1లోకి వెళ్ళండి. కనపడుతుందా డెస్క్టాప్ నాది అందరికీ? కనిపిస్తుంది అందరికీ? హలో, ఓకే సార్. ఓకే ఓకే, ఇక్కడ నేను అందాక ఐపీ అడ్రస్ చెప్పాను కదా, యాక్సెస్ చేయమా. ఐపీ అడ్రస్ సిస్టమ్ నేమ్ కూడా యాక్సెస్ చేయొచ్చు మీరు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. సిస్టమ్ నేమ్ కూడా యాక్సెస్ చేయొచ్చు మీరు. ఓకే, సిస్టమ్ నేమ్ యాక్సెస్ చేయొచ్చు, ఐపీ అడ్రస్ యాక్సెస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక సిస్టమే వాడుతున్నాను కాబట్టి ఒక సిస్టమ్ ఐపీ అడ్రస్ నేను ఐడెంటిఫై చేసి చెక్ చేసి, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ ప్రాసెస్, టేకింగ్ సమ్ టైం. అందుకే నేను సిస్టమ్ నేమ్ కూడా యూజ్ చేస్తాను. లేదు ఈ సిస్టమ్ ఐపీ అడ్రస్ చెక్ చేయాలనుకుంటే cmd IP config. ఎందుకంటే ఈ కమాండ్ వాడతాం మనం, మన సిస్టంలో ఐపీ అడ్రస్ ఏముందో చెక్ చేయడం కోసం ఈ కమాండ్ వాడతాం. ఓకే, ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కినప్పుడు ఐ హ్యావ్ మెనీ కనెక్షన్స్. నాకు మెనీ కనెక్షన్స్ ఉన్నాయి. కనెక్షన్స్ లిస్ట్ ఇచ్చింది. ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ, ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి లిస్ట్ కూడా డిస్ప్లే చేసింది కదా, చూద్దాం ఉండండి. ఫస్ట్ ఇథర్నెట్ అడాప్టర్ లోకల్ కనెక్షన్, ఇది డిస్కనెక్టెడ్లో ఉంది. తర్వాత వైర్లెస్ LAN అడాప్టర్, ఇది డిస్కనెక్ట్లో ఉంది. వైర్లెస్ LAN అడాప్టర్, ఇది డిస్కనెక్ట్లో ఉంది. ఇంకొకటి ఈ అడాప్టర్, ఇది కనెక్టెడ్లో ఉంది. కనెక్ట్ అయింది కాబట్టి దీని ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది. ఇది బ్లూటూత్ అడాప్టర్, కనెక్టెడ్లో ఉంది. ఇది ఇథర్నెట్ అడాప్టర్ VMware కనెక్టెడ్లో ఉంది. VMware 2 కనెక్ట్ అయి ఉంది. ఇది 1, ఇది 8 అని చెప్పి చూపిస్తుంది 2 అడాప్టర్లో. అంటే VMware అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ అడాప్టర్స్ వస్తాయి మీకు. మిగతా టనల్ అడాప్టర్స్ అని టనల్ 1 అడాప్టర్ అని ఇంకా వస్తాయి. ఇవన్నీ డిస్కనెక్ట్లో ఉన్నాయి. మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్? వైర్లెస్ కనెక్షన్ యూజ్ చేస్తున్నాం మెయిన్. ఇవి రెండు వర్చువల్ అనమాట, ఉన్నా లేకపోయినా మనకు తేడా ఏం లేదు.
ఇది మెయిన్. మనం నేను ఐపీ అడ్రస్ ఏం యూజ్ చేస్తున్నానండి, 192.168.55.105. ఈ ఐపీ అడ్రస్ ఎవరు ఇచ్చారు నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరు ఇచ్చారు, IP ఫైబర్నెట్ ఇచ్చింది. IP ఫైబర్నెట్ వాళ్ళ ఐపీ అడ్రస్ అంతా, వాళ్ళు నా గేట్వేకి ఇచ్చిన అడ్రస్ ఇది, వాళ్ళ ఐపీ అడ్రస్ సంథింగ్ ఇంకేదో ఉంటుంది. ఈ అడ్రస్ ద్వారా నాకు ఇంటర్నెట్ వస్తుంది. ఓకే, 192.168.55.105. ఐఎమ్ యూజింగ్ ఇంటర్నెట్ నౌ. సో ఇంటర్నెట్లో నేను google.com యాక్సెస్ చేయొచ్చు, yahoo.com యాక్సెస్ చేయొచ్చు, అన్ని సైట్స్ యాక్సెస్ చేయొచ్చు కదా. ఏదైనా పింగ్ కమాండ్తో కమ్యూనికేషన్ చెక్ చేద్దాం ఒకసారి. పింగ్ స్పేస్, మామూలుగా అయితే మనం ఐపీ అడ్రస్ యూజ్ చేయమంటున్నాను. ఇక్కడ నాకు ఐపీ అడ్రస్ యూజ్ చేయడానికి ఇక్కడ నెట్వర్క్ హైరార్కీ లేదు. సెకండ్ కంప్యూటర్, థర్డ్ కంప్యూటర్ నా దగ్గర లేవు. అందుకని నేను ఒక వెబ్సైట్తో చెక్ చేస్తాను కమ్యూనికేషన్ని. ఒక వెబ్సైట్తో కమ్యూనికేషన్ చెక్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకే, వెబ్సైట్ కూడా కనెక్టెడ్లో ఉంది నాకు, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది నాకు ఇప్పుడు. ఐ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్స్ మొత్తం నేను కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్స్ నేను కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకసారి లిస్ట్ ఏదైనా ఒకటి ఐపీ అడ్రస్ ఇచ్చి నేను ఏదైనా ఒక నేమ్ ఇచ్చి నేను చెక్ చేస్తాను కమ్యూనికేషన్. ఏ నేమ్ ఇద్దాం, అందరూ యూజ్ చేసి google.com ఇస్తున్నాను. పింగ్ స్పేస్ www.google.com. google.comతో నాకు పింగ్ అవుతుందా చూడండి, పింగ్ అవుతుందిగా. సో google.comతో పింగ్ అవుతుందంటే google.com నేను కనెక్ట్ చేసుకోగలుగుతాను. google.com వాళ్ళ ఐపీ అడ్రస్ అంతా 172.217.163.36. దిస్ ఈస్ ద google.com's ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ని మన సొంతంగా ప్రిపేర్ చేసుకున్న ల్యాన్లో మనం వాడకూడదు. వాడితే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే మీరు ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నారనుకోండి, ఆ కంపెనీలో మొత్తం ఒక 20 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, 20 కంప్యూటర్లో మీరు ఈ సిరీస్ వాడకూడదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనమాట. మనం ఏం వాడచ్చు, మనం ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వాడచ్చు. అంటే మనకు కొన్ని రేంజెస్ని, అంటే ఎవరైనా సరే పర్సనల్గా వాడుకోవాలనుకుంటే, ఒక 10 కంప్యూటర్స్ 20 కంప్యూటర్స్ స్టేట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు పర్సనల్గా నెట్వర్క్ మెయింటైన్ చేస్తారు. ఓకే, అట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పర్సనల్గా మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళు ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకోవాలో కూడా రిజర్వేషన్ ఉంది. ఓకే, ఆ రిజర్వేషన్ కూడా మీకు చెప్తాను. వాటిని పబ్లిక్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అంటాం. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్లో లేనివి ఇంటర్నెట్లో వాడుకోవచ్చు. 3 రేంజెస్ ఉంటాయి అనమాట ప్రైవేట్ ఐపీ అడ్రస్లో. ఆ 3 రేంజెస్ మనం వాడాలి ఇప్పుడు. ఓకే, సో google.comతో నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను కదా. అట్లా yahoo.com చూద్దాం ఒకసారి. www.yahoo.com వస్తుందిగా. లైక్ ద సేమ్ వే ఎనీ అదర్, ఇంకేదైనా మీరు ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా కమ్యూనికేషన్ చెక్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సో నేను ఇక్కడ పింగ్ స్పేస్ ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. నేను ఐపీ అడ్రస్ ఏంటండి, యాహూ వాళ్ళ ఐపీ అడ్రస్ అంటే 106.10.250.10. యాహూ వాళ్ళ ఐపీ అడ్రస్. ఏంటంటున్నారు, టెక్నాలజీ క్లాసెస్.in ఒకసారి చెక్ చేయమంటున్నారు. చెక్ చేద్దాం, ప్రాబ్లం లేదు. పింగ్ స్పేస్ www.technologyclasses.in కరెక్టే కదండి. మీకు ఇచ్చిన ఐపీ అడ్రస్ అంతా మీకు, ఐ థింక్ మీరు హోస్టింగ్ గూగుల్ నుంచి తీసుకుంటున్నారు. దట్స్ గూగుల్